మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇక మన పని అయిపోయింది అనుకున్నప్పుడు మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన స్నేహితులు. ఇక్కడ మాట్లాడేవి బంధాలు, అలాగే బంధుత్వాలు కాదు, పరిస్థితులు, అలాగే డబ్బు మాత్రమే. అలా డబ్బు అలాగే పరపతితో విలువ కట్టేవాళ్ళు సముద్రంలో ఉప్పు నీటి లాంటి వారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. ప్రతిసారి ఓడిపోవు కదా, నీకంటూ ఒకరోజు రాకమానదు. అప్పటి వరకు మొరిగే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే చులకనైపోతావు, అలాగే పిరికి వడవైపోతావు. అందుకే నిశ్శబ్దంగా సాగిపో. ఒక్కసారి విజయాన్ని తాకావంటే అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటిలక మనవు. నీ గురించి మొరిగిన ప్రతివాడు మళ్ళీ తోక ఒప్పుకుంటూ నీ పంచన చేరక మానడు. అందుకే నిశ్శబ్దంగా ఉండు. నువ్వు నిశ్శబ్దంగా ఉంటేనే భవిష్యత్తులో నీ విజయం శబ్దం చేస్తుంది. అర్థమైందనుకుంటా. నీకు నచ్చని చోట, నువ్వు ఉండలేని చోట సర్దుకుపోవాలనుకోవడం గొప్ప కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటును వెతుక్కోవడం గొప్ప. గుర్తుంచుకోండి, ఎన్నేళ్ళని భరిస్తావు, ఎన్ని రోజులని నీ మనసుకి సర్ది చెప్పుకుంటావు. ఎవరు ఏమనుకున్నా సరే నీ సంతోషం కూడా నీకు ముఖ్యమైనదే. అది నీ ఆరోగ్యానికి, అలాగే నీ యొక్క కుటుంబానికి కూడా ఎంతో మంచిది. భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతకాని వాడిలా తీసి పడేస్తూ ఉంటారు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. మిగతావన్నీ వాటంతటవే నీ చుట్టూ తప్పకుండా చేరుకుంటాయి. నిన్ను ఒకరు మోసం చేశారంటే దాని అర్థం నువ్వు అమాయకుడవని కాదు. నీ యొక్క మంచితనం ఎదుటివాడిని నమ్మేలా చేసింది అని. పర్వాలేదు, ఇప్పుడే ఇంకా అయిపోలేదు. భవిష్యత్తులో అదే మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యి అందిస్తుంది. మోసం చేసిన వాడి వంకర బుద్ధి రేపు ఏదో ఒక వైపు నుంచి దూసుకువచ్చే వాడి నడ్డి విరుస్తుంది. కాలం దీని గురించి ఎంతోమంది ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కరి లెక్కలను. అక్కడ చిక్కని వాడెవడు. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహితుని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. అసూయపడేవారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి చెప్పుకోవడం మన మూర్ఖత్వం. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా తమ వెంటే ఉంటుంది. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. జీవితం అంటేనే ఒక పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకని పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. నీ యొక్క దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం ఏ హాని చేయకు.
అది నిన్ను తీవ్ర పశ్చాత్తాపానికి గురిచేస్తుంది. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనమవ్వండి. ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి. అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి. మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి. పాత గాయాలను మాన్పుకోండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.